ఒకరిని అయితే జడ్జ్ చేసేదైతే కాదు. నీకు బెస్ట్ ఆల్ వర్ అనిపించిందా? నాకు అలాగైతే అనిపించలేదు. అందరూ ఒక మూవీ చూసారంటే మూవీలో అందరూ ఒక అల వైకుంఠపురం చూసానంటే అల వైకుంఠపురంలో పూజా హెగ్డే గారు వాస్ బెస్ట్. అండ్ ఇప్పుడు తండేల్ చూసానంటే తండేల్లో సాయి పల్లవి గారు బెస్ట్. అందరూ బెస్ట్. నీకంటూ ఫేవరెట్ అంటూ ఒకళ్ళు లేరా? లేరు. లేరు. అంటే నాకైతే మహేష్ బాబు గారు అంటే ఇష్టం. అట్లా మీకు ఎవరైనా సింగిల్? నాకు అందరండి. అందరు ఇష్టం. అందరు. ఎన్టీఆర్ గారితో ఎప్పుడైనా వర్క్ చేశారా? దేవరా చేశాను. సీన్ లేదు. ఓకే. యాక్చువల్లీ సీన్ ఉండాల్సింది కట్ అయింది. పార్ట్ 2లో ఉండొచ్చు. ఓకే. పార్ట్ 2 రాబోతుందా? యా అందులో మీరు ఉండబోతున్నారా? ఉంటానేమో. సో ఇదంతా కాదు, మాకు మెయిన్గా కావాల్సింది VD12లో మీరు ఉన్నారు, మీరు చేశారు. మా కోసం ఆ మూవీ ఎట్లా ఉండబోతుంది ఏంటనైనా చెప్పగలరా? చూసారు కదా మీరే ట్రీజర్ ఓన్లీ ట్రైలర్. ట్రీజర్ చూసారు కాబట్టి మీకు సగం వరకు అయితే అర్థమైంది. హౌ వీడి గారు ఆ సినిమా స్టోరీ ఏంటి అనేది సగమైనా మీకు అర్థమై ఉంటుంది. సో అంటే ఇప్పుడు వచ్చిన మూవీస్ అన్నిటికన్నా కొత్తగా ఉండబోతుంది అది? ఇప్పుడు వచ్చిన వాటికన్నా అంటే కొంచెం కొత్తగా అయితే ఉంటుంది. కొంచెం చెప్పలేను, బట్ కొంచెం కొత్తగా అయితే ఉంటుంది. వీడియో గారిని కొంచెం న్యూ అవతార్లో అయితే చూస్తారు. మొత్తం న్యూ లుక్స్, ఆయన యాక్టింగ్ అంతా చేంజ్ ఉంటుంది. చాలా బాగుంటుంది. అర్జున్ రెడ్డికి దీనికి సంబంధం ఉండదు అంటారా? దట్ వాస్ డిఫరెంట్. దిస్ వాజ్ అన్ యాక్షన్ మూవీ. దట్ వాజ్ అన్ లవ్ స్టోరీ మూవీ. లవ్ స్టోరీ మూవీ స్టోరీస్ ఆర్ డిఫరెంట్ కాబట్టి లుక్స్ అవన్నీ చేంజ్ ఉంటాయి. చూసారు కదా మీరు. ఫుల్ గుండు గజనీ మూవీ ఏమి తీసుకున్నారు ఇట్లా? ఇది గజనీ. నాకు అట్లానే అనిపించింది, ఇది గజనీ 3 ఏదైనా అలా ఏం ప్లాన్ చేయలేదు కదా? గజనీ 2 కదా రాలేదు కదా. నాట్ ఎ గజనీ మూవీ. గజనీ వాజ్ లైక్ సైకో మూవీ ఈజీగా చెప్పాలని అంటే. ఇట్ వాజ్ డిఫరెంట్ స్టోరీ బికాస్ ఇట్ ఈస్ యాక్షన్ మూవీ అలా.